కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేసీఆర్ ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారిస్తుంది. కాగా కేసీఆర్ తో పాటు బీఆర్కే భవన్ లోపలికి 9 మంది నేతలకు అనుమతినిచ్చారు. కేసీఆర్ తో పాటు బీఆర్కే భవన్ లోపలికి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్ తో పాటు మహమ్మద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్లారు. మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారు? కాళేశ్వరం ప్రాజెక్టుల డిజైన్లలో మీ పాత్ర ఏంటి అని కేసీఆర్ ను పీసీ ఘోష్ ప్రశ్నించనుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి గల కారణం ఏంటి? ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లులు ఎలా చెల్లించారు? కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు? మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది అనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సబ్ కమిటీ సిఫార్సులకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం ఉందా? కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం ఉందా? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణ స్థలాల వద్ద రాతి పునాది ఉందా అనే అంశాలపై కేసీఆర్ ను కమిషన్ అడగనుంది. కేసీఆర్ విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇటు కేసీఆర్ రాజకీయ చరిత్రలను అయితే మొదటిసారి విచారణను ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ విచారణ అనేది కొనసాగుతుంది. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు? ఎందుకంటే కేసీఆర్ వ్యూహాత్మకంగానే దీన్ని ఎదుర్కొనబోతున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శాలిని, కొద్దిసేపటి క్రితమే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ తోటి ఫేస్ టు ఫేస్ మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన రాజకీయ జీవితం